ఏంటవి? పొంగడాలు. హాయ్ పొంగడాలా? ఇన్ని రోజులైందో తెలుసా తిని? బాగున్నాయా? నేనే చేశా. మస్తున్నాయి. పూర్తిగా హైదరాబాద్ అమ్మాయి అయిపోయావు. చాలా రోజులైంది స్వాతి నేను చూసి. గురువారు నోట్లో నోరటి సీపరాలు బతికాడు. పరాసి పేరని బందా మన అంబులెన్స్ హాస్పిటల్ తీసుకెళ్దామా? బానే ఉన్నాడయ్యా. సైకిల్ కొత్త బుత్త మసాలు తిన్నాడు. గ్యాస్ తన్నింది. బాబ్జీ నన్ను దించమంటావా? వద్దులేనైనా ఇప్పుడే గట్టిగా దిగింది. ఇంకేం తీస్తావు? సీపీఆర్ తర్వాత మంది ఎత్తే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. నేను చెప్పానా గ్యాస్ అని? నా మాట ఎవరు వినకుండా ఓ నొక్కేశారు. ఇప్పుడు వదులుతున్నాడు, బాగా పీల్చండి. అయ్యి బాబాయ్, సైకిల్ ట్యూబ్ పిసిగినట్టు పిసిగి పారేసారు ఏదో నా కొడుకులు. థ్యాంక్స్ అనియా, చాలా బాగా వర్కౌట్ అయింది. చైతి, ఈ బుర్రపాడు ఐడియా నాది కాబట్టి బతికిపోయావు. ఇంకొద్దిగా అయితే పిట్టేసినంత ఈజీగా ప్రాణాన్ని వదిలేసేవాడిని కదరా నీ అయ్యా. లోపలికి వెళ్ళు. పాపా, మన డేవిడ్ రాజు నీకు ఒక మ్యాచ్ తెచ్చాడు. పాడేరోళ్ళు డేవిడ్ మంచి కుటుంబం అని చెప్పాడు. అబ్బాయి అమెరికాలో ఇంజనీర్ అంట. పిల్లని చూసుకోవడానికి ఎప్పుడు రావచ్చు అని అడుగుతున్నారు. నేను మాత్రం నిన్ను అడిగి చెప్తానన్నాను. నాకైతే మంచి సంబంధం అనిపిస్తుంది. చదువుకున్న దానివి, నాకన్నే లోకం ఎరిగిన దానివి. నీకు అరకిలో పొంగడాలు తింటూ జీవితాంతం గడిపేయాలని ఉందా, లేక ప్రపంచం అంతా తిరుగుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ సుఖంగా బతకాలని ఉందా? ఒకసారి ఆలోచించుడు. సుహాస్. సువాస్ అంటే సువాసనలే అంతేనా? సువాసన కాదు సార్, సుహాస్. హాస్నిలాగా. సర్లేదు ఒకటి, ఈ తూర్పు కనుమలో ఎవడన్నా కొట్టుకున్నా, బండ్లు గుద్దుకున్నా, దొడ్లో కాలు జారి పడ్డా, చెట్టు మీద పండు కోస్తూ బొక్కబోర్ల పడ్డా, బోయికలు ఇరిగితే అడిచేది అమ్మాని కాదు, బాబ్జీ. ఇది మా కొత్త కాదమ్మా. తరతరాలుగా మా కుటుంబం నాటుకట్టుకు ఫేమస్. అదిగో అక్కడ ఉన్నది మా తాత గురూజీ ఆద్యుడు. ఆ రోజుల్లో తెల్ల దొరకు కట్టు కట్టేవాడు. పక్కన ఉన్నది మా నాన్న పెద్ద బ్రహ్మ. ఆతలో ఉన్నది మా చిన్నాన్న చిన్న బ్రహ్మాజీ. ఆ తర్వాత ఈ బాబ్జీ. ఇంతటి ప్రసిద్ధిగాంచిన బాబ్జీ దగ్గర నువ్వు శిష్యరికం చేయడం నీ అదృష్టంగా భావించి ముందుగా ఆ గురువులకి దండం పెట్టుకుని ఆ తర్వాత నీ గురువుకు దండం పెట్టి పనులు దీపం
నాన్న నాకు 100 రూపాయలు 100 రూపాయల ఎందుకే? హాయ్. ఇగో నువ్వు కొర్రా భుజయ్య కొడుకు అని పనిలో పెట్టుకున్నాను. బుద్ధిగా ఉండు. ఓకే సార్. బాబ్జనియా షాప్ చూసుకో కొంచెం. ఎక్కడికి వెళ్తారా? అదే మన బోసుబాడ్లో పెళ్ళి ఉంది, పెళ్లి కూడా చేస్తున్నారంట, కవర్ చేసుకొచ్చేస్తా. వర్షం వస్తుంది జాగ్రత్త. గుర్తుపెట్టావా సుహాస్? అదే నీ ఆ రోజు హుకుంపేటలో బిట్ మ్యాచ్ ఆడినప్పుడు లాస్ట్ ఓవర్లో 20 రన్లు కొట్టావు. నేనే రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. అదే కొర్ర ప్రభాసాల కొర్ర ప్రభాస్ కొర్ర సుహాస్. అదే మన కరెంట్ ఆఫీస్ పక్క మైదానంలో ఆడాం. అవునన్య, ఆ రోజు మ్యాచ్ ఓడిపించేసి నేనని మా టీం వాళ్ళందరినీ తిడుతుంటే నువ్వు బెడ్ డబ్బులు వెనక్కి ఇచ్చేసావు. ఆ రోజు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను, నాకు కుదరలేదు. థ్యాంక్స్. పర్లేదు. అది ఏంటా హెయిర్ స్టైల్? ఇది అరకులో కొత్త హెయిర్ స్టైల్ అన్య. ఈ మధ్యన కుర్రోళ్ళందరూ చిన్నప్పుడు పెయిన్ కొరికేసింది అన్య. ఓ అవును, నువ్వేదో ఇష్యూ వచ్చిందని వైజాగ్ వెళ్ళిపోయావన్నారు. ఓ అదా, మా ఇంటి పక్కన కుక్కోతే గరుతుంటే దాని తోక 1000 వాళ్ళు అంటించాను. అదో పెద్ద కేసు అయిపోయింది. ఆ తర్వాత వైజాగ్ పారిపోయాను. పారిపోవటం మంచిదైందిలే, జీవితంలో చాలా తెలుసుకున్నాను. అన్య ఇక్కడే ఉంటాను, బాబ్జీ సార్ పని ఇచ్చారు. ఓకే. ఇవన్నీ ముందు నాకెందుకు చెప్పలేదు? అందరికీ మీ అంత గొప్ప చరిత్రలు ఉండవు కదా సార్ చెప్పుకోవడానికి. గురువులు బ్యాగ్ లోపల పెట్టుకున్నా సార్. కళ్ళు కలపట్లేదా? నువ్వే ఫాస్ట్గా వచ్చావు. ఎట్లా ఎక్కువ మాట్లాడతావు? తెగమంటే వద్దురే. తప్పు నాదేలే వెళ్ళు. దొరుకుతారు రోడ్ల మీద. ఎలా? అరే చంద్రు, ఆ కాలిపోయిన కుర్చీలని పక్కనడి, ఏడు దారి కడ్డంగా. సరేనా? మొత్తం 11:05కి అన్నారు, హడావుడేం లేదు. ఇప్పుడు కాదురా మహేష్, రాత్రి 11:05కి. రాత్రి 11:05గా ఇప్పుడు అనుకుని వచ్చాను. సర్లే, ఎక్కడికి? నేను షాప్లో ఎవరు లేరు, మా షాప్కి వెళ్తాను. ఓ గడి ఆగి టీ తాగి అంటిపంది తినేళ్ళరా. దా సరే. దా ఏం తాత, నువ్వు కూడా మీ ఆవిడతో ఫోటో దిగుతావా? లేదా మీ ఆవిడతో దిగుతా. ఇలా ఎట్టగారం వాడే మీ బావ చెట్టు మీద పడి పెట్లా ఎగిరిపోయాడు. నువ్వు జాగ్రత్త. నాకా ఎందుకు? నువ్వు కూడా చెట్టు మీద ఉన్నా కదా. నీతో మాట్లాడలేం కానీ అట్టుపళ్ళు వచ్చాయంటే ఇల్లు రావడం పడి ఉంటాయి అలాగా. ఊర్లో ఎలుగుబంట తిరుగుతున్నాయంటరా, జాగ్రత్త. బాబ్జని కూడా అదే చెప్పాడు. నాకు 2 అట్టుపళ్ళు ఇప్పించరా. బాబాయ్ అట్టుపండిరా. నేను తెప్పిస్తానురా. నాకొద్దు, నేను దగ్గర టిఫిన్ చేసి. పర్లేదు. వద్దు మాయా. అట్టుపళ్ళు చాలా రుచిగా ఉన్నాయరా. కదా? చాలా బాగున్నాయి. కరుణబా తోటలో ఎక్కడవి? కరుణబా తోటలో చంద్రు, నాకు చెప్పకుండా తోటలోకి వెళ్ళి పళ్ళు తీసినప్పుడు నాకు చెప్పాలి కదరా. నీకు చెప్పకుండా తీస్తే నీకు ఎలా చెప్తారా? నువ్వు ఊరుకో బాబాయ్. కరుణ నమ్మి తోటబాయి తప్పు చెప్పాడు. వాడు వచ్చి అడిగితే నేను ఏం చెప్పాలి? ఏంటే ఎవరు నమ్మి? నన్నే. తోట ఒక్కటే కాదు, వాడి ప్రాపర్టీ అంతా నన్నే చూసుకోమన్నాడు. ఊరుగాయ వినేవాడు అంటే పంది పురాణం చెప్పిందట. మొన్న వచ్చినప్పుడు నమ్మి తోట నాకు అప్పచెప్పి వెళ్ళాడు. ఎవడరా పంది? నీ ఇంట్లో నువ్వే దొంగతనం చేసి ప్యాకెట్టాడుతావు. నిన్నెందుకు నమ్ముతారా? నన్ను రెచ్చగొక్కు చెప్తున్నాను. రచ్చగొడతాను. ఏం చేస్తావరా? నన్ను రెచ్చగొక్క పెద్దోడే బుద్ధి ఉండాలి. మళ్ళీ జరుగుతున్నా గొడవ చెప్తా. నా కొడకల కొంచెం బుద్ధి ఉండాలి. నీకే మైండ్ దొబ్బిందా? నాకేం తప్పలే. నువ్వే అప్పుడన్నా పొలం దొప్పించే ప్లాన్ వేసావు. అదిగా మళ్ళీ నీ పొలం కొడతావేంట్రా? నా పొలం అండి.
చేయి ముందు ఫోన్ చేయి కన్నవాడు ఫోన్ చేయి. తాతగారు ఈ రోకల బండి ఎక్కడ పెట్టాలి? ఇక్కడికి వెళ్ళాడు అంకుల్ గారు ఈ రోకల బండి ఎక్కడ పెట్టమంటారు? పూజ వదిలిపెట్టమా. అన్ని ఎత్తులు కొట్టు. కింద ఎడతారా? ఫోన్లో బ్యాలెన్స్ లేదు. జియో ఫోన్లో బ్యాలెన్స్ లేదు. ఫోన్లో 10 రూపాయలు బ్యాలెన్స్ లేదు కానీ పోర్షానికి ఏం తక్కువ లేదు. మరి చెప్పు నెంబర్ చెప్పు. +1 ఈ టైంలో ఎవరు? ఇండియా నంబర్. హలో ఎవరు? నేను పంచాయత్ మెంబర్ నాంచారయ్య. నాంచరయ్య ఏంటి